Hi guys, welcome back to Engineers Compass. This is the third unit of Introduction to Programming. ఈ యూనిట్లో మనం మెయిన్గా డిస్కస్ చేసుకునే టాపిక్స్ ఏంటంటే అరేస్ అండ్ స్ట్రింగ్స్. అరేస్ అంటే ఏంటి, అరేస్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి వాటి మీద డిస్కస్ చేసుకుందాం. అండ్ స్ట్రింగ్స్లో ఉన్న ఫంక్షనాలిటీస్ ఏంటి, అసలు డిఫరెంట్గా ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అనేది ఈ ప్రెజెంటేషన్లో మనం చూస్తాం. We'll explore the concepts of indexing, memory models and various techniques for manipulating and applying these powerful structures. ఈ టూ పవర్ఫుల్ స్ట్రక్చర్స్ యొక్క మ్యానిపులేషన్, అప్లయింగ్, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అనేది మనం చూడబోతున్నాం. లెట్స్ సీ అరేస్, ఇండెక్సింగ్ అండ్ మెమరీ మోడల్. అసలు అరే అంటే ఏంటి? మనం ఇప్పుడు దాకా నార్మల్ వాల్యూసే డిక్లేర్ చేస్తున్నాం, లైక్ int ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 20 ఎట్లా డిక్లేర్ చేస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అరే అనేది సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా టైప్ ఉన్న వాల్యూస్ని ఒకే చోట డిక్లేర్ చేయగలం. లైక్ ఇప్పుడు మనం మామూలుగా ఇంటి డేటా టైప్స్ ఒక 10 తీసుకుందాం అనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం, 10 వాల్యూస్ డిక్లేర్ చేయాలి, అంటే 10 వేరియబుల్స్ తీసుకోవాలి. వాటిని మనం రిప్రజెంట్ చేయాలంటే, వాటిని చూపించాలంటే ఆ వేరియబుల్స్ అన్నిటిని కాల్ చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, స్పేస్ కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది అండ్ ఆల్సో టైం కాంప్లెక్సిటీ కూడా పెరిగిపోతుంది. దాన్ని మనం రెడ్యూస్ చేసుకోవడానికి యూస్ చేసే టాపిక్ ఇది. అరే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న వాల్యూ ఒక 10 వాల్యూస్ తీసుకోవాలనుకున్నా, దానికి నేను ఇంట్ ఏ ఆఫ్, ఇక్కడ స్క్వేర్ బ్రేసెస్తో మనం అరేని డిక్లేర్ చేస్తాం. ఏ ఆఫ్ 10 అనుకుంటున్నాం అంటే మనం ఈజీగా 10 వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేయొచ్చు. అక్కడే డిక్లరేషన్ ఇచ్చేసేసి ఆ వాల్యూస్ అసైన్ చేయొచ్చు ఆ వాల్యూకి. సో వాటిని మనం కాల్ చేయడానికి ఒక లూప్ యూస్ చేసి, ఫర్ లూప్ యూస్ చేసి మనం ఏదైతే ఆ 10 వాల్యూస్ ఉంటాయో దాన్ని మనం ప్రెజెంట్ చేయొచ్చు. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్లో ఇలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్న వాల్యూస్ డిఫరెంట్ వేరియబుల్స్ పిలిచే కంటే ఈజీగా పిలవడానికి, అలాగే క్యాలిక్యులేషన్స్ కూడా ఈజీ అవ్వడానికి మనం ఈ అరేస్ అనేవి తీసుకుంటాం. దీంట్లో అరే ఇండెక్సింగ్ ఎలా ఉంటుందంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి n వరకు ఉంటుంది అనమాట. 0 to n మనం ఎంతైతే వాల్యూ ఇస్తామో అంత. n-1 ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చాను అంటే 0 to 9 ఉన్నట్టు, అంటే n-1 10-1 ఉన్నట్టు, అలా అనమాట. మెమరీ రిప్రజెంటేషన్. అరేస్ ఆర్ స్టోర్డ్ కాంటిగ్యూస్లీ ఇన్ మెమరీ, ఎనేబులింగ్ ఫాస్ట్ అండ్ సీక్వెన్షియల్ యాక్సెస్ టు డేటా. సో అరేస్ మెమరీ అలొకేషన్ ఎలా ఉంటుందంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో మనకి డేటా అనేది కూడా ఈజీగా రిట్రైవ్ చేసుకోగలుగుతాం. స్టాటిక్ అలొకేషన్. అరేస్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ సైజ్ డిటర్మైన్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ద డిక్లరేషన్, ప్రొవైడింగ్ ప్రెడిక్టబుల్ మెమరీ యూసేజ్. సో దీనికి ఆల్రెడీ మనం ఎంత యూస్ చేస్తాం అనేది ఒక ఫిక్స్డ్ వాల్యూ అనేది ఇచ్చేస్తాం కాబట్టి ఆల్రెడీ మనకు తెలిసిపోద్ది మెమరీ యూసేజ్ ఎంత అవుతుంది అనేది. ఇదన్నమాట. ప్రోగ్రామ్స్ విత్ అరేస్ ఆఫ్ ఇంటిజర్స్. యాక్సెసింగ్ ఎలిమెంట్స్. ఇంటిజర్స్తో మనం అరేస్ని ఎలా చేస్తాం ప్రోగ్రామ్స్లో అనేది చూద్దాం. అరేస్ అలౌస్ direct access to individual elements using their index, enabling efficient data retrieval and manipulation. సో మనం ఎలిమెంట్స్ అనేవి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు, మ్యానిపులేట్ చేసుకోవచ్చు, రిట్రైవ్ చేసుకోవచ్చు, ఇలా యూస్ చేసుకోవచ్చు. కామన్ ఆపరేషన్స్. టిపికల్లీ అరే ఆపరేషన్స్ ఇంక్లూడ్ సార్టింగ్, సెర్చింగ్, ఇన్సర్టింగ్, డిలీటింగ్ అండ్ పర్ఫార్మింగ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఆన్ ద ఎలిమెంట్స్. సో మనకి ఇక్కడ అరేస్లో ఎక్కువగా మనం చేసేది ఏంటంటే సార్టింగ్స్ చేస్తాం, సెర్చింగ్ చేస్తాం, ఇన్సర్టింగ్ చేస్తాం అంటే వాల్యూస్ ఇన్సర్ట్ చేయటం, డిలీటింగ్ చేస్తాం. ఇలాంటివన్నీ మనం అరేస్లో చేస్తాం అనమాట. ఇంటిజర్స్లో. ఎర్రర్ హ్యాండ్లింగ్. డెవలపర్స్ మస్ట్ బి కాషియస్ టు అవాయిడ్ అవుట్ ఆఫ్ బాండ్ ఎర్రర్స్ వేర్ ద యాక్సెస్ అరే ఎలిమెంట్స్ ఎన్ష్యూర్ ద ప్రోగ్రామ్ స్టెబిలిటీ అండ్ కరెక్ట్నెస్. సో మనం దీన్ని చేసేటప్పుడు ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవుట్ ఆఫ్ బాండ్ ఎర్రర్స్ వస్తాయి ఎక్కువ, అరే అవుట్ ఆఫ్ బాండ్ అని చెప్పి వస్తూ ఉంటాయి. అలాంటి ఎర్రర్స్ రాకుండా ఉండాలంటే మనం ప్రోగ్రామ్ యొక్క స్టెబిలిటీ అండ్ కరెక్ట్నెస్ని అండర్స్టాండ్ చేసుకొని దాని లోపల ఆ బౌండరీ లోపలే జరిగేటట్టుగా మనం చూసుకోవాలి. 2 డైమెన్షనల్ అరేస్. 2 డైమెన్షనల్ అరేస్ మనం ఎందుకు యూస్ చేస్తామంటే మ్యాట్రిసెస్ని ప్రింట్ చేయడానికి, ఎందుకంటే మనకి డేటాని ట్యాబులర్ రూపంలో చూపిస్తేనే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. 2 డైమెన్షనల్ అరేస్ కెన్ బి యూజ్డ్ టు రిప్రజెంట్ మ్యాట్రిసెస్, ఎనేబులింగ్ ఎఫిషియెంట్ స్టోరేజ్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ ట్యాబులర్ డేటా. ఇమేజ్ ప్రాసెసింగ్. 2D arrays are commonly used to store and process digital images where each and elements represent in a pixel. సో మనకి ఇమేజెస్ అనేవి పిక్సెల్స్ ఉంటాయి. ఆ పిక్సెల్స్ అనేవి మనం రిప్రజెంట్ చేయడానికి, ఇమేజ్ని ప్రాసెస్ చేయడానికి మనం ఈ 2D అరేస్ అనేటిని వాడుకుంటాం. గేమ్ డెవలప్మెంట్. గేమ్ మ్యాప్స్ కానీ
అంటే గేమ్కి మనకు కొన్ని మ్యాప్స్ ఉంటాయి, కొన్ని గేమ్స్లో మ్యాప్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు పబ్జీ, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్లో కానీ, ఏదైనా ట్రెజర్ గేమ్స్లో కానీ దాంట్లో ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ని ఫాలో అవుతూ మనం లొకేషన్స్ అనేవి చెక్ చేసుకుంటాం. టైల్స్ అండ్ అదర్ గేమ్స్ రిలేటెడ్ టు డేటా క్యాన్ బి ఎఫెక్టివ్లీ రిప్రజెంటెడ్ అండ్ మేనేజింగ్ యూజింగ్ 2D అరేస్. సో ఇన్ జనరల్గా అయితే మనం ఇలా వాడుకుంటాం అనమాట. సేమ్ మన అరే ఎలా అయితే రిప్రజెంట్ చేసామో దానికి ఇంకో స్క్వేర్ బ్రాకెట్స్ యాడ్ చేసి ఈ 2D అరేని డిక్లేర్ చేస్తాం అనమాట. ఇంట్రడక్షన్ టు స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, మనకి ఏదైతే కోడ్లో ఉన్న స్ట్రింగ్స్ కొన్ని వాడుకుంటామో దాన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి యూజింగ్ సమ్ ఫంక్షన్స్ కానీ, ఎస్టీఆర్ లెన్ అని ఉంటుంది, ఎస్టీఆర్ సిపిఐ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఎస్టీఆర్ సర్చ్ అని అంటే మనం ఒక ఆల్ఫాబెట్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఒక వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఈవెన్ మనం చూసుకుంటే ఒక వర్డ్ డాక్యుమెంట్ తీసుకుని దాంట్లో Ctrl+H అని కొడతాం. కొట్టి పలానా వర్డ్ అని కొట్టి ఎంటర్ కొట్టాం అనుకోండి, ఆ వర్డ్స్ ఉన్న డేటా మొత్తం మనకు చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది అంటే ఈ స్ట్రింగ్స్ కాన్సెప్ట్స్ యూస్ చేసుకొని మనకు అదంతా రిప్రజెంట్ అవుతుంది అనమాట. క్యారెక్టర్ సీక్వెన్సెస్. Strings are collection of characters that represent the textual data, allowing the storage and manipulations of words, sentence, and paragraphs. Unicode support. Modern programming languages provide extensive support for Unicode, enabling the representation of wide range of characters from different scripts and languages. సో యూనికోడ్ సపోర్ట్ అంటే ఏంటంటే, డిఫరెంట్ స్క్రిప్ట్స్ అండ్ లాంగ్వేజ్ ఉన్న డేటాని ఒక్కచోట యూస్ చేసి మనం ఎలా చేసుకోవాలి. ఈవెన్ మనం డిక్షనరీస్ కానీ, ఈవెన్ మనకి గూగుల్లో మనకి కొన్ని ఉంటాయి, ఒక లాంగ్వేజ్ నుండి ఒక లాంగ్వేజ్ కన్వర్షన్ కానీ. ఈ డేటా అంతా ఏమవుద్దంటే ఒక చోటకు వచ్చి ఈ స్ట్రింగ్స్ అనే టాపిక్ని మనం యూస్ చేసుకుని కోడ్లో రిప్రజెంట్ చేసే మనం ఇవన్నీ చేస్తున్నాం అనమాట. ఇమ్యూటబిలిటీ. స్ట్రింగ్స్ ఆర్ అఫెన్ ఇమ్యూటబుల్, మీనింగ్ దేర్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ కెనాట్ బి మోడిఫైడ్ వన్స్ ద స్ట్రింగ్ ఈస్ క్రియేటెడ్. ఒకసారి స్ట్రింగ్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని కొన్నిసార్లు చేంజ్ చేయలేం, దాన్నే ఇమ్యూటబిలిటీ అంటారు. ఎఫిషియన్సీ. స్ట్రింగ్స్ ఆర్ ఆప్టిమైజ్డ్ ఫర్ ఎఫిషియెంట్ స్టోరేజ్ అండ్ ప్రాసెస్, మేకింగ్ దమ్ క్రూషియల్ డేటా స్ట్రక్చర్ ఫర్ టెక్స్ట్ బేస్డ్ అప్లికేషన్ అండ్ ఆల్గరిథమ్స్. సో మనం ఎఫిషియన్సీ కూడా చూసుకోవాలి, ఎందుకంటే స్ట్రింగ్స్ అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా రావచ్చు. వచ్చినప్పుడు దాని ఎఫిషియన్సీ సరిగ్గా లేదనుకోండి, డేటా స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అవుతుంది, ఆల్గరిథమ్ కూడా ఫెయిల్ అవుతుంది. స్ట్రింగ్ మ్యానిపులేషన్ టెక్నిక్స్. మనకి మెయిన్గా తెలిసిందే, అందరికీ తెలిసింది ఇంపార్టెంట్ టాపిక్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ కన్కాటినేషన్. స్ట్రింగ్స్లో ఉండేది కన్కాటినేషన్ ఇస్ నథింగ్ బట్ 2 స్ట్రింగ్స్ని యాడ్ చేయడం, కంబైనింగ్ మల్టిపుల్ స్ట్రింగ్స్ టు ఫార్మ్ ఎ న్యూ లాంగర్ స్ట్రింగ్. అంటే మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి, సో సమ్ వేరియబుల్స్తో డిక్లేర్ చేసాం, వాటిలన్నింటినీ కంబైన్ చేసి ఒక పెద్ద స్ట్రింగ్ని చేయటాన్ని కన్కాటినేషన్ అంటాం. సబ్స్ట్రింగ్ ఎక్స్ట్రాక్షన్. ఎక్స్ట్రాక్షన్ ఏ పోర్షన్ ఆఫ్ స్ట్రింగ్ టు క్రియేట్ ఎ న్యూ షార్టర్ స్ట్రింగ్. అక్కడ ఏం చేసాం, స్ట్రింగ్ని పెద్దది చేసాం, ఇక్కడ ఉన్న స్ట్రింగ్ని తగ్గిస్తున్నాం, పార్ట్స్గా చేస్తున్నాం. క్యారెక్టర్ రీప్లేస్మెంట్. మనకి ఏదైనా రాంగ్ వచ్చినా మనం చేసిన దాంట్లో, లేదంటే అక్కడ ఉన్న క్యారెక్టర్ ఏదైనా చేంజ్ చేయాలన్నా మనం క్యారెక్టర్ రీప్లేస్మెంట్ని యూజ్ చేసుకుంటాం. కామన్లీ యూజ్ స్ట్రింగ్ మెథడ్స్. లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి సర్చ్, స్ప్లిట్, ట్రిమ్. నేను దీని మీద ప్రోగ్రామింగ్ ఒకటి షార్ట్ వీడియోలో చేసి పెడతాను, మీకు అది కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను, షార్ట్ అనేది అప్లోడ్ చేస్తాను, దాంట్లో చూడండి. అందుకని మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ షార్ట్స్, ఈ వీడియోస్ అన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్, ఇమ్యూటబిలిటీ ఆఫ్ స్ట్రింగ్. ఇమ్యూటబిలిటీ అని మనం ఇందాకలే చెప్పుకున్నాం, దాన్ని చేంజ్ చేయలేం, అన్చేంజబుల్. మెమరీ ఎఫిషియన్సీ, థ్రెడ్ సేఫ్టీ. Strings are immutable, meaning their individual characters cannot be modified once the string is created. Immutability allows strings to be efficiently shared and reused, reducing memory, using and improving performance. సో ఈ ఇమ్యూటబిలిటీ వల్ల సమ్ ఆఫ్ ద యూసేజ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాం, అది మధ్యలో ఎవరికైనా దొరికింది అనుకోండి, దాన్ని చేంజ్ చేయకోకుండా మనకు రావాలంటే ఇలాంటి ఇమ్యూటబిలిటీ కాన్సెప్ట్ అనేది ఉండాలి. మనం ఎంక్రిప్షన్ డీక్రిప్షన్ అనేది చేస్తాం, దాంట్లో ఇమ్యూటబిలిటీ కాన్సెప్ట్ అనేది యాడ్ అవ్వకపోతే దే కెన్ ఈజీలీ ఎడిట్ ద మెసేజ్. థ్రెడ్ సేఫ్టీ. ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్ ఆర్ ఇన్హెరిటెంట్లీ థ్రెడ్ సేఫ్, మేకింగ్ దెమ్ ఐడియల్ ఫర్ యూజ్డ్ ఇన్ కాంకరెంట్ ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్. సో డిఫరెంట్ ప్రోగ్రామింగ్లో ఈ ఇమ్యూటబిలిటీ వాడి థ్రెడ్ సేఫ్టీ అనేది చేస్తున్నారనమాట. స్ట్రింగ్కి క్యారెక్టర్ అరేకి డిఫరెన్స్ ఏంటంటే, మ్యూటబిలిటీ వచ్చేసరికి స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్, క్యారెక్టర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మెమరీ అలొకేషన్ ఎలా ఉంటుంది అంటే ఎఫిషియెంట్గా ఉంటుంది, లాంగ్వేజ్ మేనేజ్ చేసుకోవచ్చు. క్యారెక్టర్లో ఏంటి, రిక్వైర్స్ ఎక్స్ప్లిట్ మెమరీ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. పర్ఫార్మెన్స్. సో స్ట్రింగ్ అనేది హైలీ ఆప్టిమైజ్డ్గా ఉంటుంది, టెక్స్ట్ ప్రాసెసింగ్ చేసుకుంటుంది, దీనికి అడిషనల్ ప్రాసెసింగ్ అనేది కావాలి క్యారెక్టర్కి.
అప్లికేషన్స్ ఆఫ్ అరేస్ అండ్ స్ట్రింగ్స్. డేటా స్టోరేజ్కి అరేస్ని వాడతాం, ఎందుకంటే లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా కావాల్సినప్పుడు మనం అరేస్ లాంటి కాన్సెప్టే యూస్ చేసుకొని వాడుకోవాలి. అరేస్ అండ్ స్ట్రింగ్స్ ప్రొవైడ్ ఎఫిషియంట్ వేస్ టు స్టోర్ అండ్ ఆర్గనైజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఈవెన్ స్ట్రింగ్స్కి కూడా మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా వస్తుంది కాబట్టి డేటా స్టోరేజ్లో ఎక్కువగా ఈ రెండు వాడతాం. Algorithms and computation. These data structures are essential building blocks for many algorithms and computational tasks such as searching, sorting, and pattern recognition. సో ఈ సర్చింగ్ టెక్నిక్స్, సార్టింగ్ టెక్నిక్స్, ప్యాటర్న్ రికగ్నైజేషన్స్ ఇలాంటి వాటిలన్నిటికీ మనం అరేస్ అండ్ స్ట్రింగ్స్ వాడుకుంటాం. మీడియా రిప్రజెంటేషన్. స్ట్రింగ్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ అండ్ మ్యానిపులేట్ టెక్స్ట్ బేస్డ్ డేటా వైల్ అరేస్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ద స్టోరేజ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఆఫ్ మల్టీమీడియా కంటెంట్ సచ్ as ఇమేజెస్ అండ్ ఆడియో. సో అరేస్ని యూజ్ చేసుకొని ఇమేజెస్ అండ్ ఆడియోని మనం మేనేజ్ చేయొచ్చు. అలాగే స్ట్రింగ్స్ యూజ్ చేసుకొని టెక్స్ట్ బేస్డ్ డేటాను రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూనిట్ 3. దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే దీని మీద ఒక సర్టెన్ ప్రోగ్రామ్ కావాలి, లేదంటే అరేస్ టాపిక్ మీద 2D కానీ అట్లాంటి దాని మీద ఈజీగా ఉండే సింపుల్గా మనం ఎగ్జామ్లో ఎలా రాసుకోవాలి, ఇలాంటివి ఏమన్నా మీకు కావాలంటే నాకు కమెంట్ చేస్తే నేను దాన్ని బట్టి షార్ట్ వీడియో చేస్తాను. కుదిరితే 2 షార్ట్లు చేద్దాం. మనకి ఆ కాన్సెప్ట్ అనేది వచ్చేయాలి. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్ మనం చెప్పుకోవాలంటే, ఎందుకంటే సిఎస్సి చదివే ప్రతి స్టూడెంట్కి ఇది వస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు కాబట్టి మ్యాక్సిమం మీరు స్కోర్ చేయగలిగే సబ్జెక్టు ఇదే, అలాగే మీరు లర్న్ చేయగలిగే సబ్జెక్ట్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.